ఒకటవ తరగతి తెలుగు వాచకం తెలుగు తోట 1 పేజ్ నెంబర్ 58లో జడ దండ అనేటువంటి పాఠం ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 59లో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, గేయంలోని వాక్యాలలో జడ దండ పదాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 58లో జడ దండ అనేటువంటి ఈ పాఠంలో ఒక గేయం ఇవ్వడం జరిగింది. చూడండి, ఆ గేయంలోని వాక్యాలు చదవాలి, అలాగే జడ దండ అనేటువంటి పదాలని గుర్తించాలి, వాటికి మనం వృత్తం చుట్టాలి. వృత్తం చుట్టడం అంటే ఆ పదాలని మనం గుర్తించినట్టుగా భావించాలి. ఈ పాఠంలో మనం జ ద అనేటువంటి అక్షరాల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం గేమ్లోని వాక్యాలు చదువుదాం. సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు, సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది, చెట్టు వంచకుండా కొమ్మ వంచండి, కొమ్మ విరగకుండా పూలు కోయండి, కోసినా పూలన్నీ దండగుచ్చండి. దండ అనే మాట అనే పదం ఇక్కడ మనం ఉచ్చరించాం, పలికాం కాబట్టి ఆ పదాన్ని గుర్తించాలి, దానికి వృత్తం చుట్టాలి. దండ తీసుకెళ్ళి సీతకివ్వండి, దండ అనేటువంటి పదం మళ్ళీ వచ్చింది, దాన్ని గుర్తించాం, దానికి వృత్తం చుట్టాం. రాముడంపాడమ్మ సిరిమల్లె దండ, దండ అనేటువంటి పదం మళ్ళీ వచ్చింది, దానికి వృత్తం చుడదాం. ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడ నిండా, జడ అనే పదం ఇక్కడ వచ్చింది, దానికి వృత్తం చుట్టాలి. ఈ గేయంలో దండ అనే పదం 3 సార్లు వచ్చింది, అలాగే జడ అనే పదం 1 సారి వచ్చింది. ఈ పదాలను మనం గుర్తించాం, వాటికి వృత్తం చుట్టాం. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో మీరు ఈ కృత్యాన్ని చేయండి. 59వ పేజీలోనే చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, కింది వాక్యాలలో జడ దండ పదాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది. మొదట ఈ బొమ్మలను పరిశీలిద్దాం. ఈ బొమ్మను చూడండి, అమ్మ పాపకు జడ వేస్తున్నది, ఫుల్ స్టాప్. అమ్మ పాపకు జడ వేస్తున్నది. జడ అనేటువంటి పదం ఇక్కడ వచ్చింది. జడ అనేటువంటి పదాన్ని ఇక్కడ పలికాం మనం చదువుతున్నప్పుడు కదా, అంచేత జడ అనే పదాన్ని గుర్తించాలి, దానికి మనం వృత్తం చుట్టాలి. ఈ బొమ్మను చూడండి, పాప మెడలో ముత్యాల దండ, ఫుల్ స్టాప్. పాప మెడలో ముత్యాల దండ, పాప మెడలో ముత్యాల దండ. దండ అనే పదాన్ని ఇక్కడ పలికాం కాబట్టి ఆ పదాన్ని గుర్తించాం, దానికి వృత్తం చుట్టాం. ఈ విధంగా ఇచ్చినటువంటి వాక్యాల్లో అడిగినటువంటి పదాలని గుర్తించాలి, వాటికి వృత్తం చుట్టాలి. వృత్తాలు చుట్టడం ద్వారా ఆ పదాలను మనం గుర్తించామని గమనించాలి. 60వ పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, చిత్రం చూడండి, చిత్రాలను చూడాలి, పదం చదవండి. కింద ఇచ్చినటువంటి పదాలను చదవాలి, వర్ణమాలలో గుర్తించండి. ఈ అక్షరాలని వర్ణమాలలో గుర్తించాలి. ఈ చిత్రం చూడండి, ఇది జడ. జడ అనే పదం కింద ఇవ్వడం జరిగింది. జ డ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి ఈ పదంలో, ఆ అక్షరాలను రాద్దాం. జ డ జడ, జ డ జడ, జ డ జడ, జ డ జడ. జడ అనే పదాన్ని ఈ విధంగా రాయాలి. రెండవ చిత్రాన్ని చూడండి, ఇది దండ. దండ అనే పదంలోని అక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దమ్ డ, దండ. దండ అనే పదాన్ని ఎలా రాయాలి? ద దమ్ డ, దండ. ద దమ్ డ, దండ. ద దమ్ డ, దండ. ద దమ్ డ, దండ. దండ అనే పదాన్ని ఈ విధంగా రాయాలి. బొమ్మను చూసి పదం చదవమన్నారు, అయితే మనం చదవడం రాయడం రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి కాబట్టి రెండు చేస్తున్నాం మనం. ఇప్పుడు జడ అనేటువంటి పదంలోని అక్షరాలు, దండ అనే పదంలోని అక్షరాల్ని మనం వర్ణమాలలో గుర్తించాలి. ఇది వర్ణమాల.
ఇందులో అచ్చులు హల్లులు కలిసి ఉంటాయన్నమాట వర్ణమాలలో. ఈ మొత్తం అచ్చుల్ని హల్లుల్ని మనం వర్ణమాల అంటాం. ఇప్పుడు మనం జడ అనే పదంలోని అక్షరాలని వర్ణమాలలో గుర్తిద్దాం. జ అనేది ఎక్కడుంది చూడండి. చాచా జాజా ఎణిలో మొదటి జ. డా డా అనేటువంటి అక్షరం టాటా డాడ్డాణ ఇందులో మొదటి డా. దండ అనేటువంటి పదంలో ఉన్నటువంటి అక్షరాలు దా. తాత దాద్దాన్న ఇందులో మొదటి దా. పూర్ణాంకం పూర్ణాంకం అమ్ అనేటువంటి అక్షరంలో ఆ పక్కన పూర్ణాంకం ఉంది కదా, దానికి మనం వృత్తం చూడదాం. డా. టాటా డాడ్డానాలో ఇందాక గుర్తించాం కదా డా అని చేత మళ్ళీ గుర్తించక్కర్లేదు. ఈ విధంగా చిత్రాలు చూడాలి, కింద ఇచ్చినటువంటి పదాలని చదవాలి, ఇచ్చినటువంటి పదంలోని అక్షరాలని గుర్తించాలి, చదవాలి. అలాగే వర్ణమాలలో ఈ అక్షరాలన్నింటినీ మనం గుర్తించాలి. మీరు కూడా ఈ కృత్యాన్ని ఈ విధంగా చెయ్యండి. చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి. కింద ఇచ్చినటువంటి గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలు చెప్పాలి. అలాగే కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి లేదా రాయాలి. మొదట గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలని చదువుదాం. మొదటి అక్షరం జా. రెండవ అక్షరం డా. మూడవ అక్షరం దమ్. దా రాసి పక్కనే పూర్ణాంకం రాస్తే దమ్ అవుతుందన్నమాట. ఇదంతా ఒకటే అక్షరంగా భావించాలి. నాలుగవ అక్షరం లా. ఐదవ అక్షరం తా. కింద గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలని చెప్పాం, రాసాం కూడా. ఇప్పుడు మనం కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాద్దాం. ఒకటవ అక్షరం ఏమిటి? ఒకటవ అక్షరం జా. రెండవ అక్షరం ఏమిటి? రెండవ అక్షరం డా. డా. 1, 2 అక్షరాలు కలిపి చదవండి. ఒకటవ అక్షరం జా. రెండవ అక్షరం డా. 1, 2 అక్షరాలు కలిపి చదివితే మనకి జడ అనేటువంటి పదం వచ్చింది. తర్వాత ప్రశ్న 3, 2 అక్షరాలు కలిపి చదవండి. 3, 2. మూడవ అక్షరం దమ్. దా పక్కనే పూర్ణాంకం రాస్తే దమ్. రెండవ అక్షరం డా. 3, 2 అక్షరాలు కలిపి చదివితే దండ అనే పదం వచ్చింది. చివరి ప్రశ్న 4, 5, 1, 2 అక్షరాలు కలిపి చదవండి. నాలుగవ అక్షరం లా. ఐదవ అక్షరం తా. లత. ఒకటవ అక్షరం జ. రెండవ అక్షరం డా. 4, 5, 1, 2 అక్షరాలు కలిపి చదివితే లత జడ అనేటువంటి కొత్త పదం వచ్చింది. అంటే ఇచ్చినటువంటి గళ్ళలో అక్షరాలు చదవాలి, వీలైతే రాయడం నేర్చుకోవాలి. అలాగే కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు రాయాలి లేదా చెప్పాలి. ఈ కృత్యాన్ని ఈ విధంగా మీరు చెయ్యండి. చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. కింది బొమ్మలు జా దా అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి అని ఇవ్వడం జరిగింది. మొదట పైన ఇచ్చినటువంటి బొమ్మల్ని పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి ఈ బొమ్మలో ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. ప్రజలు అంటే మనం జనం అంటాం. జనం అనే పదం పక్కన ఇవ్వడం జరిగింది చూడండి. జా. నా పక్కనే పూర్ణాంకం జనం. ఈ పదాన్ని గమనిస్తే జా అనేటువంటి అక్షరంతో ఈ పదం ప్రారంభమైంది. అలాగే పక్కనిచ్చినటువంటి చూడండి బొమ్మ, ఇది జల్లెడ. దీని పేరు జల్లెడ. పక్కనే జల్లెడ అని రాశారు. ఈ జల్లెడ అనే పదాన్ని మనం కూడా రాద్దాం. జా. లే జలే. లావత్తిస్తే జల్లే. డా జల్లెడా. ఈ జల్లెడ అనేటువంటి పదం జా అనేటువంటి అక్షరంతో
ప్రారంభమైంది. అది గమనించాలి మనం. అలాగే ఈ బొమ్మను చూసి ఈ పదాలని చెప్పాలి. ఈ బొమ్మను చూడండి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? దండం పెడుతున్నాడు దేవుడికి. దండం అనే పదం పక్కన ఇవ్వడం జరిగింది. దా, దం, డా, దండ. దీని పక్కన పూర్ణాంకం రాస్తే దండం. దండం అనేటువంటి ఈ పదం దా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది. అలాగే చివరిది దంతం. దీని పేరు దంతం, ఏనుగు దంతం అన్నమాట. ఇది దంతం. దా, దం, తా, పక్కనే పూర్ణాంకం. దంతం. దంతం అనేటువంటి పదం దా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది. ఈ బొమ్మలు చూసాం, పదాలు చదివాం. పైనిచ్చినటువంటి 2 బొమ్మలు జా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయని, అలాగే కింద ఇచ్చినటువంటి 2 బొమ్మలు దా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయని మనం గమనించాం. ఈ కృత్యాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. 60వ పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. పదాలను చదవండి. కింద ఇచ్చినటువంటి పదాలను చదవాలి. జా, ద అక్షరాలకు వృత్తం చుట్టండి. జా అనేటువంటి అక్షరానికి, దా అనేటువంటి అక్షరానికి వృత్తం చుట్టాలి. మొదటి పదం జడ. జ, డ, జడ. ఈ జడ అనే పదంలో జ అనేటువంటి అక్షరం వచ్చింది. దానికి మనం వృత్తం చుట్టాలి. జలజ. జ, ల, జ, జలజ. జలజ అనేటువంటి ఈ పదంలో జ అనేది 2 సార్లు వచ్చింది. 2 సార్లు కూడా మనం వృత్తం చుట్టాలి. జలం. జ, ల, పక్కనే పూర్ణాంకం. జలం. జలం అనేటువంటి ఈ పదంలో జ అనేటువంటి అక్షరం ఉంది. దాన్ని గుర్తించాలి, దానికి వృత్తం చుట్టాలి. పంజరం. పం, జ, రం, పంజరం. పంజరం అనేటువంటి ఈ పదంలో జ అనేటువంటి అక్షరం ఉంది. కాబట్టి ఆ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి. గజ గజ. గజ, గజ. గజ గజ. జ అనేటువంటి అక్షరం 2 సార్లు ఉంది. దానికి మనం వృత్తం చుట్టాలి. జత. జ, త, జత. జత అనేటువంటి ఈ పదంలో జ అనేటువంటి అక్షరం ఉంది. దాన్ని గుర్తించాలి, దానికి వృత్తం చుట్టాలి. జలగ. జ, ల, గ, జలగ. జలగ అనేటువంటి ఈ పదంలో జ అనేటువంటి అక్షరం ఉంది కదా, దానికి మనం వృత్తం చుట్టాలి. జనం. జ, నం, జనం. జనం అనేటువంటి ఈ పదంలో జ అనేటువంటి అక్షరం గుర్తించాలి, దానికి వృత్తం చుట్టాలి. అందరం. అం, ద, రం, అందరం. ఈ పదంలో ద అనేటువంటి అక్షరం వచ్చింది కదా, దాన్ని గుర్తించి దానికి వృత్తం చుట్టాలి. జర జర. జ, ర, జర. జ, ర. జర జర. జర జర అనేటువంటి ఈ పదంలో జ అనేటువంటి అక్షరం 2 సార్లు వచ్చింది కదా, దానికి వృత్తం చుడదాం. గుర్తించాలి, వృత్తం చుట్టాలి. గద. గ, ద, గద. గద అనే పదంలో ద అనేటువంటి అక్షరం ఉంది. దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి. దండం. ద, దం, డ, పక్కనే పూర్ణాంకం. దండం. దండం అనేటువంటి ఈ పదంలో ద అనేటువంటి అక్షరం ఉంది. దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి. గజం. గ, జ, పక్కనే పూర్ణాంకం. గజం. జ అనేటువంటి అక్షరాన్ని గుర్తించాలి, వృత్తం చుట్టాలి. దవనం. ద, వ, న, పక్కనే పూర్ణాంకం. దవనం. ఇందులో ద అనేటువంటి అక్షరం ఉంది. దానికి వృత్తం చుడదాం. పద పద. ప, ద, పద. ప, ద. పద పద, పద పద. ఇందులో ద అనేటువంటి అక్షరం 2 సార్లు వచ్చింది. దాన్ని గుర్తించాం, వృత్తం చుట్టాం. దయ. ద, య, దయ.
దయ అనేటువంటి ఈ పదంలో ద అనేటువంటి అక్షరం ఉంది. దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి. దంతం, దం తం, దంతం. ఇందులో ద అనేటువంటి అక్షరం ఉంది. దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి. జగం, జ గ పక్కనే పూర్ణాంకం. జగం. జగం అనేటువంటి పదంలో జ అనేటువంటి అక్షరం ఉంది. దానికి వృత్తం చుడదాం. దండకం, దం డ దండ పక్కనే కం రాస్తే దండకం. ఇందులో ద అనేటువంటి అక్షరం ఉంది. దానికి వృత్తం చుట్టాలి. గుర్తించాలి, వృత్తం చుట్టాలి. దడదడ, ద డ దడ. మళ్ళీ ద డ. దడ దడ దడదడ. ఈ పదంలో ద అనేటువంటి అక్షరం 2 సార్లు వచ్చింది. దాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి. ఈ కృత్యంలో పదాలను చదివాం, జ ద అక్షరాలని గుర్తించాం, ఆ అక్షరాలకి వృత్తం చుట్టాం. మీరు కూడా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఈ కృత్యాన్ని చెయ్యండి. పేజీ నెంబర్ 61లో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. ఇక్కడ గుర్తుల ఆధారంగా ఇవ్వడం జరిగింది. చుక్కలను కలుపుతూ మనం అక్షరాల్ని రాయాలి. జ, డ జడ, జ డ జడ, జ డ జడ, జ డ జడ. ఈ విధంగా చుక్కల్ని కలుపుతూ గుర్తుల ఆధారంగా అక్షరాలు రాయడం నేర్చుకోవాలి. 61వ పేజీలోనే రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. కింద డబుల్ రూల్స్లో మనకి కొన్ని అక్షరాలు లేదా పదాలు ఇవ్వడం జరిగింది. కింద ఇచ్చినటువంటి చుక్కల్ని కలుపుతూ గీతల్లో అందంగా రాయడానికి ప్రయత్నం చేద్దాం. జ డ జడ, జ డ జడ, జ డ జడ. ఇది దండ, దం డ దండ, ద దం డ దండ, ద దం డ దండ. జడ, జ డ జడ, దండ, దం డ దండ, జడ, జ డ జడ, దండ, దం డ దండ. ఈ విధంగా గీతలు ఇచ్చినా ఇవ్వకపోయినా అర్థమయ్యే విధంగా అందంగా గుండ్రంగా రాయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చుక్కలు కలుపుతూ గీతల్లో రాయడం చేయండి మీరు కూడా. 61వ పేజీలోనే రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. కింద ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలు చదవాలి. వాటితో వచ్చేటువంటి పదాలని పక్కనే ఇచ్చినటువంటి గీతల్లో రాయాలి. మొదట అక్షరాలను చదువుదాం. జ, క, డ, ప, గ, వ, ద పూర్ణాంకం పూర్ణానుస్వారము లేదా 0, ర. ఇప్పుడు మనం 2 అక్షరాల పదాలు రాద్దాం. జడ, జ డ జడ, జ డ జడ. గద, గ ద గద, గ ద గద. పగ, ప గ పగ, ప గ పగ. పద, ప ద పద, ప ద పద. ఇవన్నీ 2 అక్షరాల పదాలు. మరికొన్ని పదాలు మీరు ప్రయత్నం చేయండి. అలాగే పూర్ణాంకంతో వచ్చేటువంటి 2 అక్షరాల పదాలు ఇప్పుడు రాద్దాం. దండ, దం డ దండ, ద దం డ దండ. గంప, గ పూర్ణాంకం, గం ప గంప,
గం ప గంప. వంగ వ వం గ. వంగ తోటలో వంగ అనే పదం. వ వం గ వంగ. రంగ ఒక అబ్బాయి పేరు. రం గ రంగ. రం గ రంగ. రం దీన్ని ఒక అక్షరంగా భావించాలి. అప్పుడు ఇది 2 అక్షరాల పదం అవుతుందన్నమాట. అదేవిధంగా ఇవన్నీ కూడా. కంప క కం ప కంప ముళ్ళ కంప. కం ప కంప. కండ క కం డ కండ. కం డ కండ. వంద వ వం ద వంద. వం ద వంద. కంద క కం ద కంద. కం ద కంద. గజం గ జ పక్కనే పూర్ణాంకం. గజం ఏనుగు. గజం కొలత కూడా ఉంది. గజం. జగం జ గం జగం. జ గ పూర్ణాంకం జగం. వరం వ ర పక్కనే పూర్ణాంకం. వరం వ రం వరం. జపం జ ప పూర్ణాంకం జపం. జ పం జపం. ఈ పదాలన్నీ పూర్ణాంకం గల 2 అక్షరాల పదాలు. కడప క డ ప కడప. క డ ప కడప. ఈ పదంలోని అక్షరాలను తిరిగి రాస్తే పడక ప డ క పడక. కడవ క డ వ కడవ. క డ వ కడవ. గడప గ డ ప గడప. గ డ ప గడప. పడవ ప డ వ పడవ. ప డ వ పడవ. గడప అనే పదంలోని అక్షరాలను తిరిగేసి రాస్తే పడగ ప డ గ పడగ. ప డ గ పడగ. రగడ ర గ డ రగడ. ర గ డ రగడ. ఇవన్నీ 3 అక్షరాల పదాలు. ఇప్పుడు మనం పూర్ణాంకంతో వచ్చేటువంటి 3 అక్షరాల పదాలు రాద్దాం. వంకర వ వం క ర వంకర. వ వం క ర వంకర. కంజర కం జ ర కంజర. కం జ ర కంజర. పండగ ప పం డ గ పండగ. పం డ గ పండగ. దండగ ద దం డ గ దండగ. దం డ గ దండగ. పగడం ప గ డ పక్కనే పూర్ణాంకం పగడం. ప గ డం పగడం. ఇవన్నీ పూర్ణాంకం ఉన్నటువంటి 3 అక్షరాల పదాలు. వం అనేది ఒక అక్షరంగా భావిస్తే ఇది 3 అక్షరాల పదం. ఇందులో 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం 4 అక్షరాల పదాలు రాద్దాం. పద పద ప ద. ఈ రెండింటిని 2 సార్లు రాసినట్లయితే పద 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 పద. జర 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 2 సార్లు తీసుకోవాలి. జ ర జర. జ ర జర. జర 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 జర. గజ గజ గ జ
గ జ గజ 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 దడ దడ ద డ ద డ దడ 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 ద డ ద డ దడ 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 గరగర గ ర గ ర గరగర గర గర గరగర గడగడ గ డ గ డ గడగడ గడ 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 గడగడ పకపక ప క ప క పక పక పకపక ప క ప క పకపక పరపర ప ర ప ర పరపర పర ర పర పర పరపర కరకర క ర క ర కర కర కరకర కర కర కరకర ఈ విధంగా 4 అక్షరాల పదాలని రాయొచ్చు. ఇప్పుడు మనం పూర్ణాంకం 2 సార్లు వచ్చేటువంటి పదాలని రాద్దాం. రంపం ర రం ప పక్కనే పూర్ణాంకం 2 సార్లు వచ్చింది చూడండి. రంపం రం ప పక్కనే పూర్ణాంకం రెండోసారి రంపం. గండం గ గం డ పక్కనే పూర్ణాంకం గండం గం డం గండం పూర్ణాంకం రెండోసారి వచ్చింది. దండం ద పక్కనే పూర్ణాంకం డ దండ పక్కనే పూర్ణాంకం రాస్తే దండం. దం డం దండం పూర్ణాంకం రెండోసారి వచ్చింది ఇక్కడ కూడా. దండకం ద దం డ క పూర్ణాంకం దండకం. దం డ కం దండకం. పంజరం ప పం జ రం పంజరం పం జ రం పంజరం. పంకజం పం క జ పక్కనే పూర్ణాంకం పంకజం పం క జం పంకజం. ఇవన్నీ పూర్ణాంకం రెండోసారి వచ్చేటువంటి పదాలు. ఈ విధంగా ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలతో అనేకమైనటువంటి పదాలను రాయడం మీరు నేర్చుకోవాలి. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ కృత్యాన్ని చేయండి.